ప్రభుత్వాన్ని దించేందుకు జంజీ బ్యాచ్ అంతా కలిసి పోరాడారు. కొత్త ప్రధానమంత్రిని ఎవరిని పెట్టాలన్నప్పుడు ఇళ్లలో వీళ్ళు కొట్టుకు సచ్చినటువంటి ఉదంతం ఇది. ఉవ్వెత్తున ఎగసిన విద్యార్థుల ఆఖరి దాడికి నేపాల్ ప్రభుత్వం కుప్పకొలితే సుస్థిర పాలన అందించే సారథ ఎంపికలో జన్జెడ్ విద్యార్థి సంఘం తర్జన భర్జన పడుతోంది. ఈలోపు జన్జెడ్ విద్యార్థులు భేదాభిప్రాయాలు పాటు చూపినాయి. కొందరు విద్యుత్ బోర్డు మాజీ సీఈఓ కుల్మాన్ గీసింగ్ వైపు మొగ్గు చూపారు. మరికొందరు మాత్రం నేపాల్ మాజీ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన మహిళా న్యాయమూర్తి జస్టిస్ సుశీల కర్కే మాత్రమే సమర్థ పాలన అందించగలరని వాదించారు. ఈ వాదనల నడుమే ఉమ్మడిగా జన్జెడ్ విద్యార్థి బృందం దేశాధ్యక్షుడు రామచంద్ర పారెల్, ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్దల్ భద్రకాళి ప్రాంతంలోని సైనిక ప్రధాన కార్యాలయంలో గురువారం సుదీర్ఘ మంత్రాలు జరిపారు. అయితే ఎవరిని తాత్కాలిక ప్రధానమంత్రిగా చేయాలనే అంశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో జన్జెడ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉమ్మడి ప్రకటన వెలువడలేదు. మరో దఫా చర్చలు జరిపే అవకాశం ఉంది. ప్రస్తుత అనిశ్చితికి చరమగీతం పాడే అంశాలపైన ప్రధానంగా చర్చించారు. శాంతి భద్రతల పరిరక్షణ అంశం సైతం చర్చకు వచ్చిందని నేపాల్ సైన్యం అధికార ప్రతినిధి తెలిపారు. ప్రధానిగా పగ్గాలు చేపట్టాలని తనను ఎవరు ఇంతవరకు కోరలేదని జస్టిస్ సుశీల తెలిపారని ఆ సంబంధిత వర్గాలు గురువారం వెల్లడించాయి.